నేను మా టీం అలాగే ఎలా తీసుకోవచ్చు డ్యూ గార్డెన్ ఫ్లై తో. సో ఇప్పుడు మామూలుగా మీరు టీ, కాఫీ పౌడర్, పేస్ట్, సోపు, షాంపూస్ వీటి గురించి చెప్పనవసరం లేదు. ఎవ్రీ మంత్ ఎలాగైనా ఆర్డర్స్ పెట్టుకుంటారు కరెక్ట్. అలాగే డ్యూ గార్డెన్ ఫ్లై కూడా, డ్యూ గార్డెన్ ఒక ప్రోడక్ట్ కూడా మీకు రెగ్యులర్ గా ప్రతి ఇంటికి అవసరం వచ్చే ప్రోడక్ట్ అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ తో మనం రెగ్యులర్ గా ఒక రెగ్యులర్ ఎలా అయితే సోపు పేస్ట్ అవసరమో అలాగే మన డ్యూ గార్డెన్ ఫ్లై కూడా ఎంత అవసరమో ఏంటి, దీంతో హోమ్ మీటింగ్స్ చేసడం వల్ల మన బిజినెస్ ని ఎలా పెంచుకోవచ్చు, అలాగే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఈ బిజినెస్ పెంచుకోవాలి అంటే వాటన్నింటి గురించి కూడా ఈ రోజు మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి? సో అందరూ మ్యూట్ లో ఉన్నారు. ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టేసేయండి. సో మీరందరు రెడీగా ఉన్నారు కదా మరి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ గార్డెన్ ఫ్లై, డ్యూ గార్డెన్ యాంటీ నాప్కిన్ ఈ బిజినెస్ ని గ్రో చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ ప్రోడక్ట్ గురించి తెలిసి ఉండాలి. ప్రోడక్ట్ గురించి తెలిస్తేనే కదా మన బిజినెస్ ని గ్రో చేసుకోగలుగుతారు కరెక్టా కదా? సో డ్యూ గార్డెన్ ఫ్లై లో అసలు స్పెషాలిటీ ఏంటి? బయట చాలా రకాల శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి. సో మన దగ్గర వెస్టీజ్ లో డ్యూ గార్డెన్ ఫ్లై యొక్క స్పెషాలిటీ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్. తర్వాత బిజినెస్ ని ఎలా గ్రో చేసుకోవాలనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే బయట మార్కెట్ కి మన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ప్యాకెట్ చూడండి, ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ ప్యాకేజింగ్ ఉంది కరెక్టా. సో అలాగే ఇదంతా కూడా అల్యూమినియం ఫాయిల్ అన్నమాట. సో ఓకే, ఇప్పుడు మామూలుగా మనం బయట మార్కెట్ లో ఏదైనా ప్యాడ్స్ కావాలి అంటే ఇట్లా ఓపెన్ చేసేస్తే మళ్ళీ క్లోజ్ చేయొచ్చా? క్లోజ్ చేయలేం. అదే మన డ్యూ గార్డెన్ ఫ్లై ఏంటంటే మనకి ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు కరెక్టా. సో ఇలా క్లోజ్ చేయడానికి మన దగ్గర ఆప్షన్ ఉంటుంది. సో ఎందుకు ఇలా కంపెనీ పెట్టారు అంటే ఇక్కడ ఏదైతే గ్లూ యూజ్ చేశారో అది కూడా నాన్ టాక్సిక్ గ్లూ అన్నమాట. ఎటువంటి విష పదార్థాలు మిక్స్ అవ్వకుండా ప్యూర్ గ్లూ తో తయారు చేశారనమాట. ఓకే, సో దీని వల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా, గాలి లోపలికి వెళ్లకుండా ప్యాడ్స్ కి ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం మన కంపెనీ ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ అల్యూమినియం ఫాయిల్ అలాగే ఈ గ్లూ అనేది స్టిక్ చేయడం జరిగింది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ లోపలికి వెళ్లకుండా ఫంగస్ కాకుండా ఉంటుంది. మనం ఎన్ని కావాలో అన్ని ప్యాడ్స్ యూజ్ చేసుకొని మిగతా ప్యాడ్స్ అలాగే లోపల సేఫ్ గా ఉంటాయి అన్నమాట. ఇది మన ప్రోడక్ట్ యొక్క ఫస్ట్ బెనిఫిట్. సో మీకు ప్యాకెట్ లోనే తెలుస్తుంది, ప్యాకేజింగ్ లోనే మన ప్రోడక్ట్ క్వాలిటీ. ఎస్ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? సో నెక్స్ట్ అసలు మన డ్యూ గార్డెన్ కి బయట మార్కెట్ లో ఉన్న వాటికి చాలా తేడా ఏంటి అన్న దాని గురించి ఒక చిన్న ప్రెజెంటేషన్. సో చాలా మంది షై అవుతూ ఉంటారు జెంట్స్ కరెక్టా. సో డ్యూ గార్డెన్ ఫ్లై యాంటీ నాప్కిన్ అనేది ఎవరైనా ప్రమోట్ చేసుకోవచ్చు, ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. దీని గురించి మాట్లాడడానికి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవ్వరు కూడా సిగ్గుపడకుండా షై అవ్వకుండా చేసుకోవచ్చు. ఒకటి ఆలోచించండి, ఇక్కడ ఉన్న జెంటిల్ మ్యాన్స్ కి అందరికి, జెంట్స్ కి స్పెషల్ గా చెప్తున్నాను, హాస్పిటల్ కి వెళ్తే గైనకాలజీ డాక్టర్ కూడా జెంట్స్ ఉంటారు, డెలివరీ కూడా జెంట్స్ చేస్తారు. సో కాబట్టి ఎవ్వరు షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ గురించి అవగాహన తెలియాలి. ఎంత అవేర్నెస్ పెరిగితే మీరు అంత బాగా బిజినెస్ ని తీసుకొని పోవచ్చు కరెక్టా. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి షై ఫీల్ అవ్వకుండా డ్యూ గార్డెన్ ఫ్లై గురించి మొత్తం కంప్లీట్ గా డీటెయిల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్, సో ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ షేర్ చేస్తాను. సో అందరికి విజిబుల్ కదా? ఓకే, సో డ్యూ గార్డెన్ ఫ్లై. సో డ్యూ గార్డెన్ ఫ్లై ఇక్కడ చాలా మంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టు ఉన్నారు కరెక్టా. సో మై డియర్ ఫ్రెండ్స్, యా, సో డ్యూ గార్డెన్ ఫ్లై మన వెస్టీస్ తీసుకొని వచ్చింది డ్యూ గార్డెన్ ఫ్లై యాంటీ నాప్కిన్. సో దీనికంటే ముందు అసలు మన డ్యూ గార్డెన్ ఫ్లై యాంటీ నాప్కిన్ గురించి మాట్లాడే ముందు మనం ఫస్ట్ ప్రతి ఒక్క ఆడవారిలో ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఛాలెంజెస్ అనేది ఎక్కువగా లేడీస్ లో పీరియడ్స్ టైంలో వస్తాయి కరెక్టా కదా, మెన్స్ట్రేషన్ టైంలో, సో ఋతుక్రమం టైంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు కరెక్టా కదా. సో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు జనరల్ గా ఏంటి అంటే పీరియడ్స్ టైంలో ఏంటంటే వాళ్ళకి డ్రెస్సెస్ కి కానీ శారీ కట్టుకున్న మరకలు అవుతాయేమో, డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు, కాన్ఫిడెంట్ లెవెల్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే కేరింగ్ ఉండదు అనమాట. సో ఎప్పుడైనా చూడండి ఒక ఆడవారు
ఎంతసేపు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో లేడీస్ ఉన్నారంటే లేడీస్ ఎంతసేపు పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, పెద్దవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. కానీ తన గురించి ఎక్కువగా ఆలోచించదు. కరెక్టా కాదా? చూడండి ఒక ఎంటైర్ ఫ్యామిలీలో లేడీస్ ఎవరైనా కానీ హస్బెండ్ వైఫ్ కానీ లేదంటే ఒక సిస్టర్ అవ్వచ్చు, ఒక మదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఒకవేళ హెల్త్ బాగలేక ఒక్క రోజు బెడ్ మీద ఉంటే టోటల్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? లేకపోతే ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి? వాళ్ళకి బాక్సులు పెట్టేయడం కానీ, వాళ్ళని చూసుకోవడం కానీ సో మొత్తం కూడా లేడీస్ మీదే డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఇంట్లో ఆడవారు ఎంత ఆరోగ్యంగా, హెల్తీగా ఉండగలిగితే సో ఇంటి ఫ్యామిలీ మొత్తం కూడా ఒక మంచి అట్మాస్ఫియర్‌ని క్రియేట్ సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కువగా లేడీస్ లో ఛాలెంజెస్ వచ్చేది పీరియడ్స్ టైంలో. సో పీరియడ్స్ టైంలో కన్నా మీరు డిస్కంఫర్ట్ గా ఫీల్ అవ్వకుండా కంఫర్టబుల్ గా ఉండాలి అని అంటే ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పీరియడ్స్ టైంలో పరిశుభ్రత మెయింటైన్ చేయడం, అలాగే క్వాలిటీ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం, ఈ రెండు కన్నా మీరు నేర్చుకోగలిగితే గన మీరు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా టోటల్ ఎంటైర్ ఫ్యామిలీని కూడా హెల్తీగా, యాక్టివ్ గా ఒక మంచి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయొచ్చు మన ఫ్యామిలీలో. కరెక్టా కాదా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీకు తెలుసా పీరియడ్స్ టైంలో హైజీన్ ఉండకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి? లేడీస్ స్పెషల్లీ పీరియడ్స్ టైంలో హైజీన్ గా పరిశుభ్రంగా ఉండకపోతే మెయిన్ గా వచ్చే ఫస్ట్ సమస్య యూరిన్ ఇన్ఫెక్షన్స్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమవుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా మంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే వాటర్ ఎక్కువగా తీసుకోవడం అని ఇంట్లో హోమ్ రెమెడీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో కానీ అదేంటంటే ఓన్లీ 50% కేరింగ్ ఉంటుంది. కానీ 100% కేరింగ్ గా ఉండాలి అని అంటే సో మనము మెన్స్ట్రుయేషన్ టైంలో హైజీన్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి కిడ్నీస్ కి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కిడ్నీ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. కిడ్నీస్ ఎఫెక్ట్ అనేది వెళ్ళేసి అది పొత్తి గడుపులో గర్భసంచికి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో గర్భసంచి క్యాన్సర్ మీరు కావాలంటే న్యూస్ లో ఎక్కువగా చదవండి. గర్భసంచి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. సో జెంట్స్ కంటే లేడీస్ లో ఎందుకు ఎక్కువ వస్తుందంటే వీళ్ళకి ఏంటంటే లేడీస్ కి మనకు మెన్స్ట్రుయేషన్ టైంలో పరిశుభ్రంగా ఉండకపోయినా, క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయకపోయినా గర్భసంచి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా లేడీస్ లో ఉంటుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు హాస్పిటల్ వరకు వెళ్లకుండా మన ఇంట్లోనే మనము పరిశుభ్రంగా ఉండాలి అని అంటే ఫస్ట్ పరిశుభ్రత అలవాటు చేసుకొని పీరియడ్స్ టైంలో అలాగే మనము క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనమే కాకుండా మన ఎంటైర్ ఫ్యామిలీని కూడా ఆరోగ్యంగా పరిశుభ్రంగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్. సో సో కంపెనీ అందుకే లేడీస్ కి డిస్కంఫర్ట్ నుంచి కంఫర్టబుల్ గా ఉండాలి అందుకే వెస్టీజ్ తీసుకొని వచ్చింది డ్యూ గార్డెన్ ఫ్లై. ఇది ఒక ప్రోడక్ట్ కాదండి, ఒక ప్రామిస్ అన్నమాట. ప్రతి ఒక్క ఆడవారికి వెస్టేజ్ తరపున ఒక ప్రామిస్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. కాన్ఫిడెన్స్ ఎవ్రీ డే ఆఫ్ ది మంత్, ప్రతి మంత్ కూడా మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది అని ప్రామిస్ చేస్తుంది మన వెస్టీజ్ ప్రతి ఒక్క ఆడవారికి. రైట్? అందుకే డ్యూ గార్డెన్ ఫ్లై అనేది తీసుకొని రావడం జరిగింది. సో అసలుకు తేడా ఏంటి ఇక్కడ చూస్తే గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం సో ఒక గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్ ప్రకారం ఒక సర్వే చేస్తే అందులో చూస్తే ఓన్లీ 1 out of 3 లేడీస్ మెన్స్ట్రుయేషన్ ఉమెన్ మాత్రమే అంటే ముగ్గురులో ఒక్కరు మాత్రమే నాప్కిన్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మార్కెట్ సైజ్ చాలా పెద్దగా ఉంది. అందులో చూస్తే మెన్స్ట్రుయేషన్ ఉమెన్ చాలా మంది ఉన్నారు. సో యూజ్ చేసే వాళ్ళు తక్కువైపోయినారు. కరెక్టా కాదా? సో చాలా మందికి ఏంటంటే అవగాహన లేక చెప్పే వాళ్ళు తెలియక సో చాలా రకాల డిసీజెస్ కి గురవుతున్నారు. ఓన్లీ లేడీస్ పీరియడ్స్ టైంలో మంచి క్వాలిటీ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయకపోవడం వల్ల, పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవడం వల్ల. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ సో కాబట్టి ఇప్పుడు చూస్తే అసలు ఏంటి ప్రాబ్లము ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో శానిటరీ నాప్కిన్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, కరెంట్ ప్రోడక్ట్స్ తో ఏంటి ప్రాబ్లం అంటే 70% ఉమెన్ రైజ్ చేశారనమాట. గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక సర్వే చేస్తే అందులో చెప్పారు
60% ర్యాషెస్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పారనమాట. 45% చాలా మంది లీకేజ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. 40% ఏమంటున్నారంటే క్వాలిటీ లేవు. ఇలా చాలా మంది సర్వేలో చెప్తున్నారు, గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ సర్వే చేస్తే. ఓకే, 60% ఏమో ర్యాషెస్ ఎక్కువగా వస్తున్నాయి బయట మార్కెట్ లో, అలాగే 45% లీకేజ్ ఎక్కువగా ప్రాబ్లం ఉంది. దీనివల్ల ఏంటంటే చాలా మంది డిస్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు, పీరియడ్స్ టైంలో కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పారనమాట. ఓకే, అలాగే సో ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి ప్రతి ఒక్క ఆడవారు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? పీరియడ్స్ టైంలో ఎటువంటి శానిటరీ నాప్కిన్స్ కావాలనుకుంటారు చెప్పండి? సో కంఫర్టబుల్ గా ఉండాలి. సర్వే ప్రకారము 58% లేడీస్ చెప్పారు చాలా కంఫర్టబుల్ గా అనిపించాలి, మాకు యూజ్ చేస్తే ప్రతి మంత్ ర్యాషెస్ రాకూడదు, ఫాస్ట్ గా అబ్జర్వ్ అయ్యాలి, ఎక్కువ బ్లీడింగ్ అయినా సరే అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉన్న శానిటరీ నాప్కిన్స్ కావాలి అని సర్వేలో చెప్పడం జరిగింది అనమాట. సో అందుకోసమే మన వెస్టీజ్ ఏం చేసిందంటే మీ కోసము, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం, ఇది ఒక సెల్లింగ్ ప్రోడక్ట్ కాదండి. డ్యూ గార్డెన్ ఫ్లై అనేది సెల్లింగ్ ప్రోడక్ట్ కాదు మన వెస్టీజ్ లో. సో ఇది ఒక ప్రామిస్, అదే చెప్తున్నాను కదా. సో ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ప్రతి ఒక్క ఆడవాళ్ళలో, బోత్ పర్సనాలిటీ అండ్ పర్సనల్ గా కాన్ఫిడెంట్ లెవెల్ ని పెంచడానికి ప్రతి మంత్ ప్రతి ఒక్క ఆడవారికి అవసరం అనేసి. సో ఒక ఇన్నోవేటింగ్ పద్ధతిలో ఒక రెగ్యులర్ గా ప్రతి మంత్ అవసరమయ్యే ప్రోడక్ట్ ని, ఒక ప్రత్యేకత కూడిన శానిటరీ నాప్కిన్ ని ప్రతి ఒక్క ఆడవారి కోసం మన వెస్టీజ్ తీసుకొని వచ్చింది డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్. జనరల్ గా లేడీస్ ఏంటంటే పర్సనల్ హైజీన్ గా పరిశుభ్రత మెయింటైన్ చేయడం కోసం ఇంటిమేట్ వాషెస్ అని అవి ఇవి వాడుతూ ఉంటారు బయట, నాప్కిన్స్ అని. సో మినిమం యావరేజ్ 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ ఖర్చు పెడుతున్నారు అనమాట ప్రతి ఒక్క ఆడవారు బయట. ఓకే, సో మన వెస్టీజ్ తీసుకొని వచ్చింది డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్. సో ఏంటి స్పెషల్ అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది, కేరింగ్ గా ఉంటుంది, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుతుంది. ఎప్పుడైతే మీరు మెన్స్ట్రేషన్ టైంలో చాలా కంఫర్టబుల్ గా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరిగిపోతుంది. కరెక్టా కాదా? సో దానికోసమే మన డ్యూ గార్డెన్ ఫ్లై తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఎంపవర్మెంట్ ఇవ్వడమే కాకుండా, కన్జ్యూమర్స్ ని ఇవ్వడమే కాకుండా, ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా కూడా తీసుకొని రావచ్చు మన డ్యూ గార్డెన్ ఫ్లై తో. ఓకే, సో మన డ్యూ గార్డెన్ ఫ్లై, మనకు ఒకప్పుడు డ్యూ గార్డెన్ ఫ్లై ఉండదు, బట్ డ్యూ గార్డెన్ ఉండదు, ఇప్పుడు పేరు మార్చి డ్యూ గార్డెన్ ఫ్లై అనేసి కొత్త ప్రోడక్ట్ ని రీలాంచ్ చేయడం జరిగింది. సో ఎందుకు ప్యాకెట్ అనేది గ్రీన్ కలర్ లో ఇచ్చాము చెప్పండి? మెసేజ్ పెట్టండి. గ్రీన్ కలర్ లో ఉంది మన ప్యాకెట్, కరెక్టా కాదా? సో మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? డ్యూ గార్డెన్ ఫ్లై ప్యాకెట్ అనేది శానిటరీ నాప్కిన్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ అనేది సింబల్ ఏంటి? గ్రీన్ అంటే ఇక్కడ స్లైడ్ ఆల్రెడీ కనిపిస్తుంది అందరికి, వెరీ గుడ్, చూస్తున్నారు, కనీసం చూసన్న ఆన్సర్ ఇస్తున్నారు. సో ఏంటంటే ఫ్రెష్నెస్, నేచర్ అండ్ సస్టైనబిలిటీ. సో అంటే ఫ్రెష్నెస్, స్వచ్ఛత, ప్యూరిటీ, దానికి గుర్తు మనకు డ్యూ గార్డెన్ ఫ్లై అన్నమాట. ఓకే, సో ప్యూరిటీ, అలాగే మన ప్రోడక్ట్ ఈకో ఫ్రెండ్లీ, మన ప్రోడక్ట్ చాలా న్యాచురల్ ప్రోడక్ట్, అలాగే ఈకో ఫ్రెండ్లీ, ఇది మటుకు గుర్తు పెట్టుకోండి. అలాగే డ్యూ గార్డెన్ అంటే మీనింగ్ ఏంటి? మన దగ్గర వెస్టీజ్ లో ఏ కేటగిరీ స్టార్ట్ చేసినా కూడా దానికి ఒక మీనింగ్ అనేది ఉంటది అనమాట. ఓకే, సో ఈ డ్యూ గార్డెన్ ఫ్లై కి మీనింగ్ ఏంటి? రైట్, డ్యూ గార్డెన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పైర్డ్ బై నేచర్స్ ప్యూరిటీ, ఫ్రెష్నెస్ అండ్ హైడ్రేషన్. ఇది ఒక సింబల్, కంఫర్ట్ కి సింబలే డ్యూ గార్డెన్. ఓకే, అంటే ఆ ప్రోడక్ట్ చాలా హెల్ప్ గా ఉండాలి, చాలా యూస్ఫుల్ ఉండాలి, ప్రతి ఒక్కరికి నచ్చాలి అనే కాన్సెప్ట్ మీద ఈ కాన్సెప్ట్ మీద వస్తారు. ప్రతిది కేటగిరీ కూడా ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అవ్వాలి
అందరికి నచ్చాలి, ప్రతి ఒక్క ఇంటికి కూడా మన ప్రోడక్ట్ వెళ్ళాలి అన్న కారణంతోనే ఇంత బ్యాక్ ఎండ్ వర్క్ చేసి తీసుకొని వస్తారండి. డ్యూ గార్డెన్ అనేది ఒక నేమ్ కాదు, ఒక సింబల్ అన్నమాట. కంఫర్ట్ అంటేనే డ్యూ గార్డెన్, రైట్? ఫ్లై ఫ్లై అని కాన్సెప్ట్ తో వచ్చాం. సో ఫ్లై అంటే ఏంటి? ఫ్రీడమ్, లైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే పీరియడ్స్ టైంలో మనము కంఫర్ట్ ని లేడీస్ కి అందిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఫ్రీడమ్ వచ్చినట్టు. కరెక్టా కాదా? సో కాబట్టి అందుకే ఈ ప్రోడక్ట్ కి డ్యూ గార్డెన్ ఫ్లై అని పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో డ్యూ గార్డెన్ ఫ్లై అంటే అర్థమైంది కదా. డ్యూ గార్డెన్ అంటే కంఫర్ట్ కి సింబల్, అలాగే ఫ్లై అంటే కాన్ఫిడెన్స్ అని అర్థం అన్నమాట, రైట్? గ్రీన్ కలర్ లో ఎందుకు పెట్టాము? ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. మన ప్రోడక్ట్ మనకే కాదు నేచర్ కి కూడా ఎటువంటి హానికరం చెయ్యదు అని చెప్పడం కోసం, రైట్? నెక్స్ట్, మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? మన ప్రోడక్ట్ ఏంటి స్పెషాలిటీ అంటే డ్యూ గార్డెన్ ఫ్లై. ఎస్, సో మన ప్రోడక్ట్ శానిటరీ నాప్కిన్ మీకు స్పెషాలిటీ ఏంటంటే ఇది హైజెనిక్ యాంటీ బ్యాక్టీరియల్ శానిటరీ నాప్కిన్. అంటే ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా చాలా పరిశుభ్రంగా ఉంచే శానిటరీ నాప్కిన్ అన్నమాట. సో చాలా మంది టెస్ట్ కూడా చేస్తున్నారు, డెమోస్ లీడర్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు. మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు, బట్ కంపెనీ అయితే చెప్పట్లేదు అది చేయమని. సో చాలా మంది లేడీస్ ఏం చేస్తున్నారు అంటే కొంచెం వాటర్ తీసుకొని బెటాటిన్ ఉంటది కదా బయట, అది మన శానిటరీ నాప్కిన్ లో చిప్ ఉంటది కదా, ఆ చిప్ తీసేసి అందులో వేసేసి బెటాటిన్ వేస్తున్నారు అనమాట. వేయడం వల్ల అది మళ్ళీ వాటర్ గా ఫామ్ అయిపోతుంది. అంటే మనది యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం అన్నమాట. సో కాబట్టి మీరు కూడా ఆ డెమో చేసుకోవచ్చు. సో ఇందులో గ్రాఫిన్ అయాన్ చిప్ ఉంటుంది అనమాట. సో అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్. సో మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ, మీరు మార్కెట్ లో ఏ శానిటరీ నాప్కిన్ చూసినా ఇది ఉండదు అనమాట. గ్రాఫిన్ అయాన్ చిప్ అనేది ఓన్లీ మన ప్రోడక్ట్ కే ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాలు ఎక్కువగా గ్రోత్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా కాపాడుతుంది, మొత్తం డే అంతా ఫ్రెష్నెస్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మెన్స్ట్రేషన్ క్రాప్స్, చాలా మందికి పొద్దు కడుపు నొప్పి రావడం, స్టమక్ పెయిన్ రావడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తిమ్మిడిగా ఉండడము అలా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకి గ్రాఫిన్ చిప్ అనేది హెల్ప్ చేస్తుంది, డే మొత్తం కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మన ప్రోడక్ట్ తో, ఓకే, మన శానిటరీ నాప్కిన్ యొక్క స్పెషాలిటీ అదనమాట. ఓకే, సో 8 లేయర్ ప్రొటెక్షన్. సో డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్ అనేది 8 లేయర్ ప్రొటెక్షన్. అంటే 8 లేయర్స్ అని కాదండి, 8 రకాలుగా ప్రొటెక్షన్ ఇస్తుంది అని అర్థం అనమాట. సో ఇందులో ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తే కన్నా శానిటరీ నాప్కిన్, సో ఇందులో ఫస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా సాఫ్ట్ కాటన్ అనమాట. ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది సాఫ్ట్ కాటన్. సో ప్యూర్ కాటన్ కాదు మనది, సాఫ్ట్ కాటన్. సాఫ్ట్ కాటన్ యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ అనేవి రావన్నమాట. ఓకే, నెక్స్ట్ సైడ్ లీకేజ్ అవ్వకుండా వింగ్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇందులో గ్రాఫిన్ అయాన్ చిప్ ఉండడం వల్ల మనకు ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే 360 degrees ర్యాపిడ్ వేర్ ఉండకుండా లీకేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. హయ్యర్ అబ్జర్బెంట్, మన ప్రోడక్ట్ చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. చాలా మందికి ఏంటంటే పీరియడ్స్ టైంలో టైస్ దగ్గర స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఆ స్వెట్ రాకుండా కాపాడుతుంది మన ప్రోడక్ట్. అలాగే నాన్ టాక్సిక్ గ్లూ, మన ప్రోడక్ట్ ప్యూర్, అంటే ఎటువంటి విష వాయువులతో విష పదార్థాలతో మిక్స్ అవ్వకుండా ప్యూర్ గ్లూతో తయారు చేశారు మన ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, అలాగే డే అండ్ నైట్, కొందరికి నైట్ టైం ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, నిద్రపోతూ ఉంటాము, నిద్ర డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండడం కోసము మన కంపెనీ తీసుకొని వచ్చింది 10 ప్యాడ్స్. 10 ప్యాడ్స్ లో 6 అనేది మీడియం సైజ్ ఉంటుంది, 4 అనేది కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది. సో ఒకవేళ నైట్ టైం మీకు స్లీపింగ్ నిద్రకి డిస్టర్బెన్స్ అవుతుందంటే పెద్ద ప్యాడ్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుంటే సో నైట్ మొత్తానికి కంఫర్టబుల్ గా నిద్రపోవచ్చు అనమాట. సో ఇలా మన ప్రోడక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకే, రైట్. సో బయట సైజ్ అనేది ఏంటి అని అంటే బయట మార్కెట్ తో పోల్చుకుంటే మన ప్రోడక్ట్ సైజ్ అయితే బాగానే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఈ గ్రాఫిన్ అయాన్ చిప్ అంటే ఏంటి, ఇందులో ఏ టెక్నాలజీ యూజ్ చేశారు, ఎందుకు ఇంత బాగుంటుంది మన ప్రోడక్ట్ అంటే ఇందులో యూజ్ చేసిన చిప్ పేరు ఏంటంటే గ్రాఫిన్ అయాన్ చిప్. ఎన్ అనేది సైలెంట్ అనమాట. గ్రాఫిన్ అయాన్ చిప్ అనేది, గ్రాఫిన్ అనేది ఒక కండక్టివ్ మెటల్. సో ఇది ఏం చేస్తుందంటే స్కిన్ కి ఇరిటేషన్ రాకుండా కాపాడుతుంది. ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ FIR టెక్నాలజీ, ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్.
ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఇప్పుడు మన సూర్యరశ్మి నుంచి సూర్యకిరణాలు పడతాయి కదా, అందులో ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ అని 2 రకాల రేస్ వస్తాయి. అల్ట్రా వైలెట్ రేస్ మన మీద పడితే అది డ్యామేజ్ అవుతుంది మన స్కిన్. ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది మంచి కిరణాలు అనమాట. మార్నింగ్ టైంలో డాక్టర్స్ చెప్తూ ఉంటారు వైటమిన్ డిఫిషియన్సీ ఉంటే ఎండలో కొంచెం సేపు నిలబడుకోమని. సో ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ మంచిది అనమాట. సో ఇవి ఏం చేస్తుందంటే మన మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది, అలాగే ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా బాగా ఎన్హాన్స్ పెంచుతుంది అనమాట. సో బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరగడానికి ఈ ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎనర్జీ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి? ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్, FIR టెక్నాలజీ. ఈ ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎనర్జీ అనేది మనకు బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది, లేడీస్ హెల్త్ ని కాపాడుతుంది, స్పెషల్లీ పీరియడ్స్ టైంలో డిస్కంఫర్టబుల్ ఉండకుండా కంఫర్టబుల్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఈ చిప్ అనమాట. ఓకే, సైన్స్ పరంగా డాక్టర్స్ దీన్ని ఏమంటారంటే బర్త్ లైట్ వేవ్ అంటారనమాట. న్యాచురల్ ఎనర్జీ ఫార్ ఇన్ఫ్రారెడ్ అనేది మన సూర్యరశ్మి నుంచి వచ్చే న్యాచురల్ ఎనర్జీ అనమాట. ఓకేనా? సో అయాన్స్ అంటే ఏంటంటే ఎక్కువగా రిఫ్రెష్ ఎనర్జీ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనము ఏదన్నా పిక్నిక్ వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఎక్కువగా మనం ఫారెస్ట్ సైడ్, వాటర్ ఫాల్ సైడ్ వెళ్తాం. ఎందుకు? అక్కడికి వెళ్ళంగానే మనలో తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది, బాగా రిఫ్రెష్ అవుతాం అనేసి. అలాగే ఈ అయాన్స్ అనేవి ఎక్కువగా మనము చూస్తూ ఉంటాము ఫారెస్ట్ దగ్గర, వాటర్ ఫాల్స్ దగ్గర. సో మనలో ఎనర్జీని అలాగే రిఫ్రెష్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అయాన్స్ అన్నమాట. సో ఇలా ఓవరాల్ గా ఈ గ్రఫిన్ అయాన్ చిప్ ఏం చేస్తుంది? బ్యాడ్ స్మెల్ రాకుండా కాపాడుతుంది, బ్యాక్టీరియాలు ఎక్కువగా ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది, అలాగే మెయింటైన్ హైజీన్ పరిశుభ్రంగా ఉంచడానికి మనకు పీరియడ్స్ టైంలో హెల్ప్ చేస్తుంది, ఆక్సిజన్ ని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆక్సిజన్ ఎంత బాగా ప్రొడ్యూస్ అవుతే అప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది అనమాట. మెయిన్ గా చెప్తున్నాను, ఎటువంటి మెడిసిన్స్ లేకుండా, ఎటువంటి సప్లిమెంట్స్ లేకుండా న్యాచురల్ గా స్టమక్ పెయిన్, పొత్తి కడుపు నొప్పి, పీరియడ్స్ టైంలో వచ్చే పొత్తి కడుపు నొప్పిని ఓన్లీ ఒక ప్యాడ్, ఈ గ్రాఫిన్ చిప్ ఉండడం వల్ల న్యాచురల్ గా తగ్గిపోతుంది. క్రమక్రమంగా, ఒక్కసారిగా తగ్గదు, క్రమక్రమంగా పొత్తి కడుపు నొప్పి తగ్గడం అనేది జరుగుతుంది ఈ చిప్ ఉండడం వల్ల. ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు అడిగినా సరే చాలా ప్రౌడ్ గా చెప్పచ్చు, మన డ్యూ గార్డెన్ ఫ్లై లో ఈ గ్రాఫిన్ చిప్ అనేది ఎక్కడ మాక్సిమం ఒక 100 బ్రాండ్స్ ఉంటే 100లో 1-2 బ్రాండ్స్ కే ఉంటుంది అన్నమాట ఈ గ్రాఫిన్ చిప్ అనేది. సో ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి మన ఈ ప్రోడక్ట్ ని మన బాలి సార్ మనందరికీ అందించడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మీరు ప్రౌడ్ గా చెప్పుకోవాలి, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాలి ఎవరికైనా మీరు ప్రోడక్ట్ ప్రమోట్ చేసేటప్పుడు. ఓకేనా? సో ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ, గ్రాఫిన్ అయాన్ చిప్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. రైట్, నెక్స్ట్ సో డ్యూ గార్డెన్ ఫ్లై. సో రెగ్యులర్ శానిటరీ నాప్కిన్ కి మన ప్రోడక్ట్ కి తేడా ఏంటి? మన ప్రోడక్ట్ ఏంటంటే సాఫ్ట్ కాటన్ ఉంటుంది, 360 degrees ర్యాపిడ్ ఎయిర్ ఉండడం వల్ల లీకేజ్ రాకుండా ఉంటుంది. ఇందులో యూజ్ చేసే పాలిమర్స్ టెక్నాలజీ ఏంటంటే సూపర్ అబ్జర్బెంట్, లీకేజ్ అవ్వకుండా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసే టెక్నాలజీ పాలిమర్స్ యూజ్ చేశారనమాట. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే బయట నాప్కిన్స్ కి మన నాప్కిన్స్ కి తేడా చూడండి. బయట నాప్కిన్స్ మీరు స్టేఫ్రీ కానీ, సోఫీ కానీ, లేదంటే విస్పర్ కానీ, న్యూయా కానీ చూస్తే సూపర్ అబ్జర్బెంట్ పాలిమర్స్ అన్ని దానిలో ఉన్నాయి. అలాగే మనది స్కిన్ ఫ్రెండ్లీ, అలాగే సాఫ్ట్ కాటన్. ఓన్లీ విస్పర్ లో చూడొచ్చు, నియోలో, డ్యూ గార్డెన్ లో చూడొచ్చు. మనది 360 degrees ర్యాపిడ్ బ్రింగ్స్ ఓన్లీ నియో అండ్ డ్యూ గార్డెన్ ఫ్లై లో ఉంది. నాన్ టాక్సిక్, మన ప్రోడక్ట్ 100% నాన్ టాక్సిక్ గ్లూ యూజ్ చేశారనమాట. అలాగే మన ప్రోడక్ట్ చూస్తే ఇక్కడ బ్రీతబుల్ బాటమ్ లేయర్ గ్రాఫిన్ అయాన్ చిప్ ఏ బ్రాండ్ లో కూడా ఉండదు, మన దగ్గరే అవైలబుల్ ఉంటుంది. 1 ప్యాకేజ్ డే అండ్ నైట్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే యాజ్ ఏ వెస్టీజియన్ గా మీకు మంచి శానిటరీ నాప్కినే కాదు, మంచి పీబీ కూడా ఇస్తుంది. డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ తో కూడా బిజినెస్ చేసుకోవచ్చు, తెలుసు కదా మీ అందరికి. సో మంచి పీబీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మీకు అన్ని దానిలలో కూడా యాడ్ అయిపోతుంది మన డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్. సో ఇలా లేడీస్ కి అందరికీ ఒక మంచి గిఫ్టే కాకుండా బిజినెస్ కూడా పెంచుకోవడానికి డ్యూ గార్డెన్ ఫ్లై అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎస్, ఓకే, ఇది మన డ్యూ గార్డెన్ ఫ్లై యొక్క స్పెషాలిటీ. ఓకే, రియల్ ఉమెన్ రియల్ రిజల్ట్స్. ఓకే, సో ఇది ఎందుకు అని అంటే మీకు తెలుసా మన వెస్టీ స్టార్ట్ అయ్యి 2004 లో స్టార్ట్ అయింది, కరెక్టా కదా?
ప్రతి మంత్ మీరందరూ చాంపియన్స్ డే చేస్తూ ఉంటారు. ఫాస్ట్ స్టార్ట్ 8% అయిన వాళ్ళకి 5% కి 8% కి ఫాస్ట్ స్టార్ట్ కి న్యూ పిన్ అచీవర్స్ కి అందరికి మనము చాంపియన్స్ డే రోజు రికగ్నిషన్ ఇస్తూ ఉంటాం. కరెక్టా కాదా? సో అలాగా మీకు తెలుసా మన వెస్టీజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డేటా చెక్ చేస్తే అందులో ఫాస్ట్ స్టార్ట్ 8% చేసిన వాళ్ళల్లో లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉంటారు. కరెక్టా? ఓవర్ 50% లేడీసే ఉన్నారంట. గత 20 years నుంచి చూస్తే మన యావరేజ్ డేటా ఫాస్ట్ స్టార్ట్ 8% అచీవర్స్ అయిన వాళ్ళలో లేడీసే ఎక్కువ మంది ఉన్నారంట. ఫాస్ట్ స్టార్ట్ 8% అంత ఈజీనా? ఒక్క పర్సన్ ఫాస్ట్ స్టార్ట్ 8% చేయాలంటే యావరేజ్ గా 9,000 రూపాయలు ఆర్డర్ పెట్టాలి. 9,000 రూపాయలు ఆర్డర్ పెట్టాలంటే అంత ఈజీ కాదు. అది నెంబర్ కాదు, ఒక స్టోరీ, ఒక సక్సెస్ స్టోరీ ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది. కరెక్టా కాదా? అంత ఈజీ కాదు సక్సెస్ అవ్వడం. అంత ఈజీగా ఫాస్ట్ స్టార్ట్ 8% ఒక పర్సన్ కి 100 రూపీస్ అమ్మడమే చాలా కష్టం. కరెక్టా కాదా? అలాంటిది ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వడం అంటే అంత ఈజీ కాదు. చాలా స్టోరీస్ ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అలా ఫాస్ట్ స్టార్ట్ 8% చూస్తే చాలా మంది లేడీస్ లలోనే ఎక్కువగా ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యిందనమాట. సో అది వెస్టీజ్ ఉమెన్ యొక్క స్పెషాలిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, ఫాస్ట్ స్టార్ట్ 8% ఇప్పటి వరకు చాలా మంది చేశారు. ఇప్పుడు ఇంకా స్పెషల్ గా కంపెనీ మనకు డ్యూ గార్డెన్ ఫ్లై ఇంకొక స్పెషల్ ప్రోడక్ట్ ని మళ్ళీ రీలాంచ్ చేసింది, మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకొని వచ్చిందంటే మన బిజినెస్ ని ఇంకా ఎంత పెంచుకోవచ్చు ఆలోచించండి ఒక్కసారి. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కరెక్టా కాదా? సో డ్యూ గార్డెన్ ఫ్లై ప్రోడక్ట్ గురించి అర్థమైందా మీకు? బెనిఫిట్స్ ఏంటి, మన ప్రోడక్ట్ కి బయట మార్కెట్ కి తేడా ఏంటి? ఎస్, కరెక్ట్, క్లియరా? సో మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ ని ఎలా పెంచుకోవాలి? వెరీ సింపుల్. మీ అందరికీ తెలుసు, డ్యూ గార్డెన్ ఫ్లై ఎంఆర్పి 270 రూపీస్, డిపి 190 రూపీస్, పివి 6.33. ఇదే కదా ఈరోజు మన టాపిక్, గ్రో యువర్ బిజినెస్ విత్ డ్యూ గార్డెన్ ఫ్లై. సో ఇక్కడ చూస్తే రిటైల్ ప్రాఫిట్ మనకి ఇక్కడ 80 రూపీస్ దాకా ఇచ్చారు కంపెనీ. ఎంఆర్పి 270, డిపి ప్రైస్ 190 రూపీస్, ఆల్మోస్ట్ ఆల్ 80 రూపీస్. ఒక్కొక్క ప్యాకెట్ మీద 80 రూపీస్ మీరు రిటైల్ ప్రాఫిటే ఉంటుంది. కరెక్టా కాదా సార్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ప్రోడక్ట్ కాదు, ప్రతి ఒక్క ఆడవారికి హెల్త్ కంపెనీ ఇస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి మంచి బిజినెస్ ని కూడా పెంచుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. బిజినెస్ ని పెంచుకోవాలంటే ఒక్క ప్యాకెట్ మీరు తీసుకుంటే 6.33 పీవీ వస్తుంది. ఆలోచించండి, నెలకు ఒక 5 హోమ్ మీటింగ్స్ చేశారనుకోండి. 5 హోమ్ మీటింగ్స్ చేస్తూ ఉంటారు కదా, 1-to-1 మీటింగ్ చేస్తుంటారు. హోమ్ మీటింగ్స్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, హోమ్ మీటింగ్స్ లలో కంఫర్టబుల్ గా లేడీస్ కి పిలవచ్చు, లేడీస్ కి మన ప్రోడక్ట్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చాలా మంది లేడీస్ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు పెద్ద పెద్ద మీటింగ్స్ లలో వచ్చి వినడానికి. సో హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేయండి. వారానికి ఒక మీటింగ్ చాలు. అలా 5 వారాలకు 5 మీటింగ్స్ చేస్తే గన ఆలోచించండి, ఈచ్ మీటింగ్ లో సపోజ్ ఒక 20 మంది లేడీస్ కూర్చున్నారు అనుకుందాం. 20 మందికి మన డ్యూ గార్డెన్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, దాని డెమో ఇచ్చారు. అందులో 20 మందిలో ఇమాజిన్ ఒక 8 మందిని మీరు కన్విన్స్ చేయగలిగారు అనుకోండి. 20 మెంబర్స్ అంటే 20 మెంబర్స్ కన్విన్స్ అవ్వరు. చాలా మంది చాలా చాలా రీజన్స్ చెప్తారు. మాకు తక్కువ ప్రైస్ దొరుకుతుంది బయట, ఇంత రేట్ ఎందుకు పెట్టాలి, మాకు అవసరం లేదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కామన్. సో అలా వాళ్ళందరినీ వదిలేసి ఎవరైతే పాజిటివ్ గా ఆలోచించి ఒక 8 మందిని మనం కన్విన్స్ చేయగలిగాము అనుకోండి, 8 మందితో కూడా ఒక 2 శాంటినా ప్యాక్స్, 2 ప్యాకెట్స్, ఓకే, ఒక ప్యాకెట్ 6.33, అలా 2 ప్యాకెట్స్ 8 మందితో మనము, ఎందుకంటే ఒకటి డెమోకి ఒకటి పర్సనల్ యూసేజ్ కి, ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 ప్యాకెట్స్ తీసుకోవడం వల్ల ఒకటి డెమోకి యూజ్ చేసుకోవచ్చు, ఒకటి మన పర్సనల్ యూస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా 8 మందిని మీరు కన్విన్స్ చేయగలిగారు. 8 మందితో ఒక 2 ఆర్డర్స్ పెట్టించగలిగారు. 16 క్వాంటిటీ. కరెక్టా కాదా? 16 × 6.33 ఎంత అవుతుంది? 101 పీవీ అవుతుందా? అంటే ఒక న్యూ పర్సన్ ని మనము కన్సిస్టెన్సీ కంప్లీట్ చేయొచ్చా లేదా? కరెక్టా కాదా? ఇమాజిన్, ఒక్క మీటింగ్ లో 100 పీవీ వచ్చింది. 5 మీటింగ్స్ చేస్తే 500 పీవీ తీసుకొని రావచ్చా లేదా? ఈజీనా కాదా? కష్టమా? చెప్పండి. సో మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. కరెక్టా కాదా? లీడర్ ఎవరైనా అవుతారు, సక్సెస్ఫుల్ లీడర్ కొంతమంది అవుతారు.
మీరందరూ సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలనుకుంటున్నారా? ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా బిజినెస్ రావాలనుకుంటున్నారా? కష్టపడకుండా, కష్టం లేని ఏది రాదు. బట్ ఎలా అయితే ఇప్పుడు మీరు రైస్ బ్రాండ్ ఆయిల్ కోసము, సోప్స్ కోసం, షాంపూస్ కోసం చెప్పనవసరం లేదు, వాళ్ళే వచ్చి మీ దగ్గర తీసుకుంటారు. అలాగే రెగ్యులర్ ప్రోడక్ట్, కమోడిటీ ప్రోడక్ట్ అంటారు దాన్ని, రెగ్యులర్ గా యూజ్ అయ్యే విధంగా మన డ్యూ గార్డెన్ ని కూడా ఎందుకు తీసుకొని రాకూడదు? డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ కూడా రెగ్యులర్ ప్రోడక్టే కదా, కరెక్టా కాదా మై డియర్ ఫ్రెండ్స్? కాలేజెస్ కాంటాక్ట్ చేయండి. మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ లలో గూగుల్లో సెర్చ్ చేయండి. నియర్ టు మై హోమ్ కాలేజెస్, నియర్ టు మై హోమ్ స్కూల్స్, నియర్ టు మై హోమ్ హాస్టల్స్, కాలేజెస్ టార్గెట్ చేయొచ్చు మీరు. స్కూల్స్, అక్కడికి వెళ్ళండి. బిజినెస్ గురించి మాట్లాడొద్దు, బిజినెస్ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు డైరెక్ట్ గా. సో వాళ్ళకి చెప్పండి, లేడీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్యాంప్ రన్ చేస్తున్నాం మేము, మా కంపెనీ తరఫున లేడీస్ కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీరు హెల్ప్ చేయండి అని ప్రిన్సిపల్ తో మాట్లాడండి. కాలేజ్ లో ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో హోమ్ మీటింగ్స్ ద్వారా బిజినెస్ పెంచుకోవచ్చు. అలాగే కాలేజెస్ లలో, స్కూల్స్ లలో, అలాగే ప్రతి ఒక్క చోట హాస్పిటల్స్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీరు. హాస్పిటల్, గైనకాలజీ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువగా ఉమెన్ హైజీన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ రాసిస్తూ ఉంటారు. లేడీస్ ఆ డాక్టర్స్ ని సంప్రదించండి. సో ఇలా మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. సో ఈ విధంగా మన బిజినెస్ ని చాలా గ్రో చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్ గా. బికాస్ యాజ్ ఎ వెస్టీజియన్ గా మీకు ఓన్లీ పీవీనే కాదు, యాజ్ ఎ కస్టమర్ గా తనకి ఒక మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. యాజ్ ఎ వెస్టీజియన్ గా మీకు రిటైల్ ప్రాఫిట్ వస్తుంది, సిఎన్సి కంప్లీట్ చేసుకోవచ్చు, సిఎన్సి ఓచర్ తీసుకోవచ్చు, రీపర్చేస్ స్కీమ్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అలాగే ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా చేయొచ్చు. నెలకు 3 మీటింగ్స్ చేస్తే, 3 మీటింగ్స్ లలో 100 PV టార్గెట్ పెట్టుకుంటే నెలకి ఈజీగా 300 PV కొత్త డిస్ట్రిబ్యూటర్స్ తో మీరు చేపియచ్చు. ఒక్క డెమో మీరు వెళ్ళి చేయండి మీ కొత్త వాళ్ళతో, రెండో డెమో మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి, మూడో డెమో మీ న్యూ టీమ్ మెంబరే చేసుకోవాలి. న్యూ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే జాయిన్ అవుతారో ఇలా మీరు డెవలప్ చేయండి మీ టీమ్ ని. ప్రతి మీటింగ్ కి మీరే వెళ్ళాలంటే కష్టం. ఫస్ట్ మీటింగ్ మీరు చెయ్యండి కొత్త వాళ్ళతో, కొత్తగా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అవుతారో వాళ్ళతో. సెకండ్ మీటింగ్ మీరు అబ్జర్వ్ చేయండి, వెళ్ళండి కానీ అబ్జర్వ్ చేయండి. మూడో మీటింగ్ వాళ్ళతోనే చేపించండి. సో ఇలా నెలకు 3 మీటింగ్స్ చేసినా చాలు, ఈజీగా 300 PV కొత్త డిస్ట్రిబ్యూటర్ ని ఫాస్ట్ అట్ 8% ఒక నెలలో కంప్లీట్ చేయొచ్చు. కరెక్టా కాదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చాలా వేస్ ఉంటాయి మన బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి, స్పెషల్లీ డ్యూ గార్డెన్ తో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డ్యూ గార్డెన్ ఫ్లై ని ఒక రెగ్యులర్ ప్రోడక్ట్ లాగా తీసుకోండి. ప్రతి నెల మీ ఆర్డర్స్ లో, మై డియర్ జెంటిల్ మ్యాన్స్, జెంట్స్ మీకే చెప్తున్నాను, మీరు మీ వైఫ్ కి వచ్చే రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇది డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్. ప్రతి మంత్ మీ ఆర్డర్ లో ఒక 2 క్వాంటిటీ పెట్టుకోండి, మీ ఫ్యామిలీకి హెల్ప్ చేయండి, వాళ్ళకి ఒక మంచి హెల్త్ నివ్వండి. ఆల్రెడీ మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి హెల్త్ ని కాపాడుకోవడానికి, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అందాన్ని కాపాడుకోవడానికి, అలాగే మెన్స్ట్రుయేషన్ హైజీన్, పర్సనల్ హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్. పరిశుభ్రంగా మెయింటైన్ చేయాలి, లేకపోతే డిసీజెస్ వస్తాయి. సో కాబట్టి ఇంత మంచి ప్రోడక్ట్ మనకు వెస్టీజ్ తీసుకొని వచ్చింది, ఇది ఒక గిఫ్ట్ అన్నమాట మన వెస్టీజ్ నుంచి ప్రతి ఒక్క ఆడవారికి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ప్రోడక్ట్ ని మీరు ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేటట్లు మీ టీమ్ మెంబర్స్ తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ అందరికీ ఒక మీటింగ్ చేయండి, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయండి, అందులో డ్యూ గార్డెన్ ఫ్లై గురించి కూడా మాట్లాడండి. అలా 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 స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ 100 PV కాదు, 1 lakh PV కూడా తీసుకొని రావచ్చు ఒక్క ప్రోడక్ట్ తోనే. ఏదైనా సాధ్యమే, జస్ట్ డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కరెక్టా కాదా? సో కాబట్టి ఏదైనా సాధ్యము, ఒక్క ప్రోడక్ట్ తో మీ బిజినెస్ ని ఎక్కడికో తీసుకెళ్లొచ్చు, మీ లెవెల్స్ అచీవ్ చేసుకోవచ్చు ఫాస్ట్ గా, అలాగే మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కరెక్టా కాదా మై డియర్ ఫ్రెండ్స్? ఈ విధంగా డ్యూ గార్డెన్ ఫ్లై తో కూడా చాలా ఈజీగా మీ బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు. రైట్? సో ఫాస్ట్ అట్ 8% కూడా పాసిబుల్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ సక్సెస్ బోత్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్. కరెక్టా కదా? ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటేనే మనం అంతా ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ సక్సెస్ అవుతాము. సో కాబట్టి ఆల్వేస్ వి సే ఫ్లై విత్ కాన్ఫిడెన్స్, రైట్?
సో జాయిన్ ద ఫ్లై మూమెంట్, చేంజ్ యువర్ లైఫ్. ఫస్ట్ మీ లైఫ్ ని చేంజ్ చేసుకోండి. మీ లైఫ్ ని ఒక సక్సెస్ స్టోరీగా క్రియేట్ చేసి 10 మందితో షేర్ చేసుకోండి. దాని వల్ల మీరు 10 మంది సక్సెస్ అయ్యేటట్లు మీరు చేస్తారు. సో కాబట్టి స్టార్ట్ విత్ యువర్ ఫస్ట్ 10 ప్యాక్స్ టుడే. సో ఎంఆర్పి 270, డిపి 190 రూపీస్. సో ఎస్, ఇలా మీ బిజినెస్ ని పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది డ్యూ గార్డెన్ ఫ్లై ఈరోజు మన టాపిక్. డ్యూ గార్డెన్ ఫ్లై ఇంపార్టెన్స్, అలాగే డ్యూ గార్డెన్ ఫ్లై ప్రోడక్ట్, అలాగే డ్యూ గార్డెన్ ఫ్లై తో బిజినెస్ ని ఎలా పెంచుకోవచ్చు అన్నది. కరెక్టా? ఎస్, అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ విధంగా మన బిజినెస్ ని పెంచుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఫోకస్ చేయండి. డెఫినెట్లీ చెప్తున్నాను, ఒక్క ప్రోడక్ట్ తోనే మనము లక్షల బిజినెస్ చేయొచ్చు. ఎంత బిజినెస్ కావాలంటే అంత చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క డిఎల్సిపిలో, ప్రతి ఒక్క బ్రాంచ్ ఆఫీస్ లో చాలా స్టాక్ అరేంజ్ చేపించాము. స్టాక్ చాలా ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి, మీ బిజినెస్ ని పెంచుకోండి. ఓకేనా? సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరూ కూడా అటెండ్ అయినందుకు ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మన డ్యూ గార్డెన్ ఫ్లై తో కూడా బిజినెస్ ని బాగా పెంచుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ మంత్ ఎండింగ్ అండ్ కీప్ రాకింగ్. సో విష్ యూ